దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడును ప్రభుని క్రీస్తు వారి యొక్క కృప మన బ్రతుకులు అనేక మేలు చేస్తున్నందుకే ఆయనకు స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఐశ్వర్యం, ఘనతలు ఎన్నున్నా పేరు, చెడ్డ పేరు వస్తే ఆ వ్యక్తికి విలువ ఉండదు. నీ నమ్మకత్వాన్ని నువ్వు నిలబెట్టుకున్నప్పుడే నీకు మంచి పేరు ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డగా జీవిస్తున్న నీ జీవితంలో ఈ భూ సంబంధమైనటువంటి శ్రమలు, బాధలు వచ్చినప్పుడు ఏ విషయంలో కూడా కృంగిపోకుండా ధైర్యం కలిగి శోధనలో, బాధల్లో విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఏది ఉన్నా లేకపోయినా మన దేవుని కొరకే మనము నమ్మకత్వంగా ఎప్పటికీ మార్పు లేకుండా దేవుని బిడ్డగా జీవించాలి. నిజంగా ఎంత గొప్ప వాగ్దానం చూడ. మంచి పేరు, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. చూసారా, ఈ లోకానికి మనం ఏమీ తేలేదు, ఏమీ తీసుకెళ్ళం. కానీ దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన పేరు మనము చెడిపోకుండా చూసుకోవాలి. నిజంగా ఆయన కాపు ఎంత గొప్పదో. అందుకే ఆయన అంటారు, మరి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలని. మంచి పేరు జీవితాంతంలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. చెడ్డ అనిపించుకోవాలంటే ఒక్క నిమిషం సరిపోతుంది. కాబట్టి మరి మన మంచితనాన్ని మనం కాపాడుకుంటూ అంతం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి బిడ్డగా జీవించాలి. నిజంగా మన జీవితాల్లో ఎంత మంచి గొప్ప మేలు చేస్తున్నారు ప్రభువైన క్రీస్తు వారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి తప్పించి మనం కాపాడుచున్నారు. శ్రమలు ఈ భూ సంబంధమైనవే, వాటి వైపు మనం చూడకూడదు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ. ప్రభువైన క్రీస్తు వారు నిన్ను ఎంతో ప్రేమించి నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన విలువైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చారు. నువ్వు ఒకప్పుడు దేవుని బిడ్డగా ఉండనప్పుడు నీ పరిస్థితి ఎంతగానో చీకట్లో ఉంది. యేసు ప్రభు వారి యొక్క ప్రేమ చేత నువ్వు వెలిగింపబడ్డావు. నీ సాక్ష్యాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. అంతము వరకు నమ్మకంగా ఉండాలి. మంచి పేరు పొంది దేవుని బిడ్డగా జీవించాలి. ప్రియ సహోదరి, సహోదరా, ఈ లోక సంబంధమైనటువంటి శ్రమల వైపు చూడకండి. దేవుడు ఎప్పటికీ మనల్ని చేయి విడిచే దేవుడు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా యోబు జీవితంలో ఉన్నదంతా పోయింది. అయినప్పటికీ కూడా తన యథార్థత, తన నమ్మకత్వం, తన మంచితనాన్ని విడవలేదు. అలాగే మనం కూడా చక్కగా దేవాతి దేవుని బిడ్డలుగా నడుచుకుందాం. ఏ విషయంలో కూడా అధైర్యపడి కృంగిపోయే పని లేదు. అందరూ కూడా విశ్వాసాన్ని కాపాడుకోండి. మన నమ్మకత్వం, మన యథార్థత, మన మంచితనం మనల్ని ఎప్పుడు సిగ్గుపడినవదు. శోధనలు, బాధలు వస్తాయి, వాటిలోనే ఉండిపోం. సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచారు. కాబట్టి మనము ఎవ్వరి మీద కూడా మరి అలజడ, బాధ, ఏ ఆలోచన లేకుండా మనము ప్రభువైన క్రీస్తు వారిపై సంపూర్ణంగా ఆనుకుని ఆధారపడి దేవుని బిడ్డలుగా నడుచుకుందాం. ప్రేమగల దేవుని రాకడ ఆసన్నమవుతుంది, సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభువా, నాయనా నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. ఈ భూమి మీద మేము బ్రతుకుచున్నామని నీ కృప దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, మా బ్రతుకుల్లో నువ్వెన్నో కష్టాల్లో, బాధల్లో తోడుగా ఉంటున్నావు ప్రభు, ఆదరిస్తున్నావు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా విడిచే దేవుడు కాదు. ముఖ్యంగా మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి మా ప్రభువా. మాకున్నటువంటి నీవిచ్చిన గొప్ప రక్షణ, మా మంచి పేరు, మా సాక్ష్యం నీ కొరకై మరణం వరకు నమ్మకంగా ఉండేట కృప కలుగును గాక. అంధకార శక్తి లయపరచండి ప్రభు. సర్వ ప్రజల్ని విమోచించండి ఆయన. దేశాలని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రపంచాలని కాపాడండి ప్రభు. స్వదేశాల బిడ్డలను కాపాడండి అయ్యా. రోగులైతే ముట్టి బాగు చక్కర్లుంటే తీర్చండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.